ఇదేంట్రా బాబు, ప్రాక్సీ సర్వర్ లో OP54 అప్డేట్ లో ఉన్న ఆల్ బండిల్స్ ఫ్రీగా వస్తున్నాయి. ఎవ్రీ ఈవో గన్ వస్తుంది, ఎలైట్ పాస్ బ్యాడ్జెస్, ఈవో బ్యాడ్జెస్ అండ్ అన్లిమిటెడ్ వీక్లీ మెంబర్షిప్, అన్లిమిటెడ్ మంత్లీ మెంబర్షిప్. ఇక్కడ ఎంత స్పిన్నింగ్ చేసినా తరగని డైమండ్స్ ఉన్నాయి. అలానే గేమ్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ కూడా తగ్గుతుంది. లిటరల్లీ గిఫ్ట్ సెండ్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చేసిందా. అలానే చాలా మంది ఇంకా నా కామెంట్ సెక్షన్ లో ప్రాక్సీ సర్వర్ డౌన్లోడ్ అవ్వాలంటే నాట్ ఇన్స్టాలింగ్ అంటున్నారు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఈ రోజు ఇవన్నింటికి కూడా ఒక సొల్యూషన్ తో పాటు మీ ముందుకు వచ్చేసాను మామ. ఈ రోజు మాత్రం పక్కాగా చాలా రోజులుగా ఎవరైతే ప్రాక్సీ సర్వర్ ని డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో మీ చేత తప్పకుండా నేను ప్రాక్సీ సర్వర్ అయితే డౌన్లోడ్ చేపిస్తా మామ. సింపుల్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తా. ముందుగా మీరు చేయాల్సింది సింపుల్ మామ. ఏం చేస్తారంటే మీ దగ్గర ఆల్రెడీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉందనుకోండి, అది అన్ఇన్స్టాల్ చేయాలి. అలానే టెరాబాక్స్ అనే యాప్ ని కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు OP54 అప్డేట్ లేటెస్ట్ ప్రాక్సీ సర్వర్ ఇస్తాను. దీనికోసం మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో లుక్ చేస్తే 2 లింక్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ లింక్ మీద ఈజీగా అలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వ్యూ ఇన్ ది టెరాబాక్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నారంటే ప్లే స్టోర్ లో మీకు టెరాబాక్స్ అయితే కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్లే స్టోర్ లోనే ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఆల్రెడీ మీరు ఇచ్చిన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వకుండా కొత్త జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. బికాస్ ఆల్రెడీ ఇచ్చిన జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే పాత వెర్షన్స్ ఉంటాయి కాబట్టి అవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్ లింక్ ఇచ్చాను కాబట్టి లేటెస్ట్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితేనే వర్క్ అవుతుంది. నేను జీమెయిల్ ఐడి ఇచ్చేసుకున్నాను అండ్ ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఫైనల్లీ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ మీరు చేయాల్సింది క్లోజ్ చేసేయండి టెరాబాక్స్ ని. ఇప్పుడు మళ్ళీ మన వీడియో దగ్గరకు వచ్చి సెకండ్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు VVIP ప్రాక్సీ సర్వర్ అని చూపిస్తుంది. కింద మీకు సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసుకోండి. అలానే మళ్ళీ సేవ్ అని వస్తుంది. సేవ్ గిట్టేసిన తర్వాత వ్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక ఫైనల్లీ లేటెస్ట్ VIP ప్రాక్సీ సర్వర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఒక పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఎలా కొట్టేయండి. ఆ తర్వాత మీకు మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఇది ఫాస్ట్ గా డౌన్లోడ్ అవ్వడం స్లోగా అవ్వడం అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ మామ. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆరామ్సే మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా కొట్టేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఓపెన్ కూడా చేసుకుంటున్నాను నేను. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మినీ అప్డేట్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను నేను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మెయిన్ ఐడీస్ ఎవ్వరు కూడా లాగిన్ చేయొద్దు. లాగిన్ చేశారంటే రిస్క్ లో పడతారు. మీ బాట్ అకౌంట్ అంటే గెస్ట్ అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వండి. గెస్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో ఓకే కొట్టేసిన. యూజ్ ఫోల్డర్ కొట్టేయండి. అంతా ఆరామ్సే క్లిక్ చేసేయండి. ఓకే కొట్టేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు కొత్త నేమ్ ఇచ్చేసుకోమంటుంది. నేమ్ ఇచ్చేసుకున్నా. సర్వర్ కూడా క్లిక్ చేసుకోమంది. సర్వర్ కూడా కంటిన్యూ కొట్టేసా, కన్ఫర్మ్ కొట్టేసా, అంతా ఓకే డన్ మామ. ఇప్పుడు ట్యాప్ టు బిగిన్ లోడింగ్ స్క్రీన్ దగ్గరకు వచ్చాక మీకు ఈ విధంగా ఒక ఎర్రర్ లాంటిది ప్రాబ్లం అయితే చూపిస్తుంది. దీన్ని చూసి మీరు భయపడిపోయి బ్యాక్ వెళ్ళిపోయి అన్ఇన్స్టాల్ కొట్టేయద్దు. దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే మనం అన్లాక్ కూడా చేయాలి. జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ మాత్రమే చేసాం మామ, అన్లాక్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఐడి ఉంది చూసారా ఎర్రర్ లో. సో ఈ ఐడిని కాపీ చేసుకోండి. అలానే దాని కిందే ఒక వెబ్సైట్ కూడా కనిపిస్తుంది. సేమ్ వెబ్సైట్ ని మీరు క్రోమ్ లో ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. విత్ డిస్కౌంట్, వితౌట్ డిస్కౌంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్ వితౌట్ డిస్కౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ప్రాసెస్ పెద్దగా ఉండదు, ఈజీగా అయిపోతుంది. సో డౌన్లో కింద ఆప్షన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే మీ ఐడి అనేది కాపీ చేసుకోమని చెప్పాను కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. నేను ఎంటర్ చేసుకున్నాను. కింద మనకు కంటిన్యూ అని చెప్పి ఒక 4 టైమ్స్ అడుగుతుంది మామ. మధ్యలో యాడ్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి బిగులు. యాడ్స్ ని మీరు స్కిప్ చేస్తూ బ్యాక్ వస్తూ మళ్ళీ క్లిక్ చేస్తూ బ్యాక్ వస్తూ ఇలా చాలా ఇబ్బంది పెడుతుంది. బట్ ఇదే ప్రాసెస్ మామ. సో ఇలా చేసేసిన తర్వాత ఫైనలీ లాస్ట్ స్టెప్ లో యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ పేజ్ అయితే వస్తుంది. ఓకే డన్. ఈ పేజ్ వచ్చేసిందంటే మాత్రం మీరు సక్సెస్ఫుల్లీ అన్లాక్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో మీ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి ఉంటుంది కదా, ట్యాప్ టు బిగిన్ స్క్రీన్ దగ్గర, అది ఓపెన్ చేసుకోండి. అన్బిలీవబుల్ గా ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ప్రాక్సీ సర్వర్ అయితే సక్సెస్ఫుల్లీ 1000% మీకు ఓపెన్ అయిపోతుంది మామ. నాకు ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. ఇందాక చెప్పిన విధంగా మీకు అన్లిమిటెడ్ డైమండ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ వీక్లీ మంత్లీ మెంబర్షిప్స్ కానీ, వీబెట్స్ కానీ, ఇంకా అన్లిమిటెడ్ లైక్స్, లెవెల్, ఆల్ బండల్స్ అండ్ ఎమోట్స్, వెపన్ స్కిన్స్, ఈవో గన్స్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. ఓకే డన్ గైస్. ఇప్పుడు మీకు గేమ్ లోకి వెళ్ళాక డ్యామేజ్ ఎలా కొట్టాలి, సో డ్యామేజ్ ఎలా తగలాలి, ఆ గ్లిచ్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి చెప్తా చూడండి. దీనికోసం మీరు ఇప్పుడు ఏదైతే నేను వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్నాను, ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు గూగుల్ తో లాగిన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చేంజ్ ఐడి కానీ ఐడి ఎంటర్ చేసుకోమంటుంది. ఇందాక మీరు ఏదైతే మీ గేమ్ ఐడి కాపీ చేసుకున్నారో దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే మీ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ చేస్తున్న ప్రాక్సీ సర్వర్ ని ఓపెన్ చేసుకోండి. మెయిల్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఎస్ కన్ఫర్మేషన్ అయితే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్లీ మళ్ళీ ఈ సైట్ లోకి వచ్చారంటే మాత్రం టాప్ సైడ్ చూసుకుంటే సేఫ్ మోడ్ అని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సేఫ్ మోడ్ ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, మీకు డ్యామేజ్ అనేది తగులుతుంది. సేఫ్ మోడ్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసుకోండి. ఆన్ అయ్యిందంటే మాత్రం మీకు డ్యామేజ్ తగలతామా. ఇంకా ఆరామ్సే మీరు గేమ్ లోకి వెళ్ళి ట్రైనింగ్ ఆడి ఇంకా
ఇంకా దర్జాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు గేమ్ ఆడుతూ కూడా. ఇంకో విషయం, గిఫ్ట్ సెండ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సీ గైస్, నేను గిఫ్ట్ అనేది సెండ్ చేశాను. ఇక్కడ సెండ్ చేస్తున్నట్టు చూపిస్తుంది, అక్కడ రిసీవ్ అయినట్టు కూడా చూపిస్తుంది, కానీ సో ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ అకౌంట్స్ కి అయితే ఇంకా రావట్లేదు. ఈ ప్రాక్సీ సర్వర్ లో ఇంకా గిఫ్ట్ సెండింగ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఈ OB54 లో వస్తుంది అనుకున్నాము. నెక్స్ట్ OB55 అప్డేట్ లో తెస్తున్నట్టయితే హ్యూజ్ లీక్స్ అండ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే ఇలా చెప్తున్నారు, మరి నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏదన్నా ఇష్యూ ఉందంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ గైస్, ఇది మా ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్ బాయ్.